నమస్తే. నేను మీ అశ్విని కుమార్. దాదాపు నాకు కొంతమంది కామెంట్స్ పెట్టారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వలన ఢిల్లీలో ఏమన్నా ఫలితాల్లో మార్పులుంటాయా? అరవింద్ కేజ్రీవాల్ వలన భారతదేశంలో కూడా ఇండియా బ్లాక్‌కి సంబంధించి ఏమన్నా మార్పులు, స్థానాలు ఏమన్నా ఎక్కువొస్తాయా? ఇది బీజేపీ ఏమన్నా రాంగ్ స్టెప్ వేసిందా అరవింద్ కేజ్రీవాల్‌కి అరెస్ట్‌కి సంబంధించి అని. ఈ ఫలితాల్లో రాబోయే లోక్సభ ఎన్నికల్లో దీని మీద ఏమన్నా ప్రభావం ఉంటుందా అని కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు. మామూలుగానే అసలు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు శాతం కనుక చూసుకుంటే కోర్ ఓటర్స్ అంటాం. అంటే ఎప్పుడు వాళ్ళకి 20% ఓటు బ్యాంక్ అనేది ఫిక్స్డ్గా ఉంది. అలాగే కాంగ్రెస్కి కూడా 20% ఓటు బ్యాంకు ఫిక్స్డ్గా ఉంది. బీజేపీకి 30% ఓటు షేర్ అనేది ఫిక్స్డ్గా ఉంది. అంటే ఎప్పుడు కూడా బీజేపీ 30% ఓటు షేరు, ఆమ్ ఆద్మీ 20%, కాంగ్రెస్కి 20%. మిగిలిన 20%ని ఫ్లోట్ ఓటర్స్ అంటాం. అంటే అసెంబ్లీ ఎన్నికలకి ఒకలాగా, లోక్సభ ఎన్నికలకి ఒకలాగా, లేదంటే అభ్యర్థులు బట్టి, అభ్యర్థుల నుంచి దాన్ని బట్టి అప్పటికప్పుడు డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి ఇట్లా ఫ్లోట్ ఓటర్స్ అనేది ఒక 25% మంది ఉన్నారు. ఈ బీజేపీకి ఉన్న 30% ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఓట్ షేర్ అట్లాగే స్టాటిక్గా ఉంటుంది. ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ కూడా షఫల్ అవుతూ ఉంటాయి అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు. కానీ లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం బీజేపీకి ఇందులోంచి ఈ ఫ్లోట్ ఓటర్స్ నుంచి కూడా షిఫ్ట్ అవుతూ ఉంటాయి. అందుకే బీజేపీ 2019లో కూడా 54% ఓటు షేర్ సాధించింది. అట్లాగే 7కి 7 స్థానాలు స్వీప్ చేసింది లోక్సభ ఢిల్లీ 7 స్థానాల్ని. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాక దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా అని. దీని ఇంపాక్ట్ ముఖ్యంగా ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు బ్యాంకు ఖచ్చితంగా కాంగ్రెస్కి పడుతుంది. కానీ కాంగ్రెస్కున్న ఓటు బ్యాంకు ఆప్కి పడట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆ 20% ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ షేర్ వాళ్ళు మాత్రం ఎక్కువ హడావిడి హంగామా చేస్తూ ఉంటారు బీజేపీ, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఢిల్లీకి సంబంధించి. అట్లాగే ఈ ఫ్లోట్ ఓటర్స్ మాత్రం ఎప్పుడు చాలా సైలెంట్గా ఉంటారు. ముఖ్యంగా ఈ ఫ్లోట్ ఓటర్స్ అయితే చాలా సైలెంట్గా ఉంటారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాక ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ షేర్ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళ నుంచి ఉన్న చోట కాంగ్రెస్ దగ్గర పడుతుంది. కానీ కాంగ్రెస్ ఓట్ షేర్ కానీ ఓట్ బ్యాంక్ కానీ ఆమ్ ఆద్మీకి పడదు. దానికి కారణం ఆమ్ ఆద్మీ పార్టీ మీద వాళ్ళకున్న కోపము, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ షీలా దీక్షిత్ మీద చేసిన విమర్శలు, అట్లాగే వాళ్ళ ఓటు బ్యాంక్ని, వాళ్ళ అధికారాన్ని చేజిక్కించుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ మీద అని ఎప్పటి నుంచో కూడా కేజ్రీవాల్ మీద, పార్టీ మీద వాళ్ళ కోపం ఉంది. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు చెప్తున్నట్టుగా నడుచుకుంటూ వచ్చింది ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉందంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ ఆనందపడుతుంది కేజ్రీవాల్ అరెస్ట్ అయినందుకు. అంతేకాకుండా దీనికి కారణమైన బీజేపీకి వాళ్ళు థ్యాంక్స్ రూపేనా కూడా కేజ్రీవాల్ని అరెస్ట్ చేయించినందుకు ఒక 10% ఓట్ షేర్ కూడా అటు షఫల్ అవుతుంది. ఇదంతా కూడా ఏప్రిల్ 1 సాయంత్రం వరకు జరిగిన అనాలిసిస్. అంతేకాకుండా ఈ సైలెంట్ ఓటర్సే కాకుండా కాంగ్రెస్ వాళ్ళు చాలా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పైన నాయకులంతా ఏమనుకున్నా కూడా, ఎవరు ఏం చెప్పినా కూడా, మేము ఓటర్స్ మాత్రం దీనికి కారణం కేజ్రీవాల్ అరెస్ట్ అవడానికి కారణం బీజేపీ కాబట్టి మేము బీజేపీకి ఓటేస్తామనే వాళ్ళు కాంగ్రెస్కున్న ఓట్ షేర్లో కొద్దిగా షఫల్ అవుతుంది బీజేపీకి. అట్లాగే ఫ్లోట్ ఓటర్స్ అన్నాను ఇందాక 20% మంది. ఆ 20% మందిలో కూడా పెగ్డ్ ఓటర్స్ అంటాం. అంటే ఒక 18 నుంచి 20% మంది కూడా ఈసారి బీజేపీ వైపు షఫల్ అవుతున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే కేజ్రీవాల్ అరెస్ట్ వలన ఎక్కడ అంత సింపతి ఉన్నా కూడా జరుగుతున్న హడావుడంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి జరిగిన వాళ్ళకున్న ఫిక్స్డ్ 20%, అట్లాగే కాంగ్రెస్లో ఉన్న 20%లో ఒక 10% ఓటు షేర్ తప్ప అక్కడ బీజేపీకి వచ్చిన డాకే ఏం లేదు. బీజేపీకి ఎక్కడా కూడా దెబ్బ పట్టలేదు. ఇదే చెప్తుంది ఏప్రిల్ 3వ తారీఖు ఏబీపీ ఓటర్ సర్వే కూడా. ఏప్రిల్ 3వ తారీఖు ఏబీపీ ఓటర్ ఒక సర్వే ఒకటి రిలీజ్ చేసింది ఢిల్లీకి సంబంధించి. ఆ ఢిల్లీలో ఎలా ఉంది, కేజ్రీవాల్ అరెస్ట్ మీద ఎలా ఉంది, కేజ్రీవాల్కి ఏమన్నా సింపతి వచ్చిందా అరెస్ట్ అవ్వటం వల్లని. సో దాని ప్రకారం ఏం చెప్తుందంటే సింపతి కార్డ్ విల్ నాట్ ఈల్డ్ ఎనీ ఎలక్టోరల్ రిజల్ట్స్ టు ఆప్ ఇన్ ఢిల్లీ. సింపతి ఫ్యాక్టర్ ఎక్కడా లేదు, సానుభూతి రాలేదు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వల్ల అన్నది ఏబీపీ ఓటర్ ఒపీనియన్ పోల్ చెప్తుంది. అంతేకాకుండా ఢిల్లీలో ప్రిఫర్డ్ ఎవరు మీకు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అని ఢిల్లీలో ఓటర్లను ఏబీపీ ఓటర్ సర్వే చేసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, మోడీయే అంటూ కూడా 69% మంది అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాక ఇదంతా కూడా ఢిల్లీ ఓటర్లు ఏబీపీ ఓటర్ సర్వేలో చెప్పారు 69%. రాహుల్ గాంధీకి వైపు మాత్రం
ఢిల్లీ ఓటర్స్ 24% మంది చూస్తున్నారు. అట్లాగే ఇందాక ఓట్ షేర్ గురించి చెప్పాను. ఓట్ షేర్లో కూడా 53% మంది మోడీ పనితీరును మెచ్చుకుంటున్నారు, సాటిస్ఫై అయ్యామని చెప్తున్నారు. 30% మంది అందులో మళ్ళీ ఇంకా హైలీ సాటిస్ఫైడ్ అని చెప్తున్నారు ఢిల్లీకి సంబంధించి. ఇంకా ఇది రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓట్ షేర్ ఎలా ఉండబోతుంది బీజేపీకి అని చూస్తే మనం బీజేపీకి 2019లో 50%, 54%, 55 మధ్యలో ఉంది. ఈసారి అది పెరుగుతుంది. బీజేపీకి ఓట్ షేర్ ఢిల్లీలో 57 నుంచి 58% ఓట్ షేర్ సాధించబోతుంది బీజేపీ పార్టీ అని చెప్పి ఏబీపీసీ ఓటర్ సర్వే ఏప్రిల్ 3వ తారీఖు రిలీజ్ చేసిన ఫలితాలు చెప్తున్నాయి. దీన్ని బట్టి కూడా మళ్ళీ 2019లో 2024లో ఢిల్లీలో 7కి 7 స్థానాలు బీజేపీయే గెలుచుకోబోతోంది, స్వీప్ చేస్తుందని ఏబీపీసీ ఓటర్ రిలీజ్ చేసిన ఫలితాలు బట్టి తెలుస్తుంది. సో కన్క్లూజన్గా ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వలన ఢిల్లీ ప్రజల్లో ఎక్కడా కూడా అంత సానుభూతి కనబట్టలేదు. అంతేకాకుండా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా షఫల్ అవుతుంది. కాంగ్రెస్ ఓటర్స్ బాగా కోపంగా ఉన్నారు కేజ్రీవాల్ మీద. అట్లాగే మోడీ వైపు, బీజేపీ వైపు కృతజ్ఞతా భావంతో ఉన్నారు. ఒక 10% ఓట్స్ కూడా షఫల్ అవుతున్నాయి కాంగ్రెస్వి. సో ఢిల్లీలో మళ్ళీ కూడా ఏం పెద్ద మార్పులు ఉండవు లోక్సభ ఎన్నికలకు సంబంధించి, రిజల్ట్స్కి సంబంధించి 7కి 7 స్థానాలు బీజేపీ గెలుచుకుంటోంది. థ్యాంక్ యూ.